హాయ్ ఆల్ అందరికి నమస్కారం. నేను మీ చిరంజీవి. సో ఎస్, ఇప్పుడే నేను సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టు ఎస్విఎస్సి రీ రిలీజ్ చూసి వచ్చినాను. అండ్ లిటరలీ అంటే ఎన్ని ఇయర్స్ అయినా కూడా అదే, అవే క్యారెక్టర్స్, అవే ఐకానిక్ క్యారెక్టర్స్. అండ్ పెద్దోడు, చిన్నోడు, రేలంగి మామయ్య, మళ్ళీ బెజవాడ రావు రమేష్, మళ్ళీ జయసుధా గారు, సీత, సమంత, గీత. సో దోస్ క్యారెక్టర్స్ ఆర్ ఐకానిక్. అండ్ ఇప్పుడు చూసినా కూడా మూవీ అట్లే ఉంది. అండ్ అంత బాగుంది మూవీ. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 12 ఇయర్స్ అయింది అనుకుంటూ వచ్చి. సో లిటరలీ సూపర్ ఉంది మూవీ. అండ్ 13లో చూసిండే ఫీల్ ఎట్లుందో 25లో కూడా అట్లే ఉంది ఫీల్. అంటే మనకి అప్పుడేమంటే మనకు తెలియదు ఇంకా. అంటే 13లో అంటే నేను ఐ వాజ్ 18 ఇయర్స్ దట్ టైం. అప్పుడేమంటే సరే ఏదో మూవీ ఉంది, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నట్టు చూస్తున్నాం మనందరం. బట్ ఇప్పుడేమంటే ఒక గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నాం కదా ఇప్పుడు. గ్రోయింగ్ స్టేజ్ వచ్చినాక ఏమంటే ఆ మూవీ వాల్యూ తెలిసిందంటే దట్ ఈస్ నాట్ ఏ మూవీ, దట్ ఈస్ మోర్ ఆఫ్ లైఫ్ అని. అంటే మీకేమంటే ఇప్పుడు మీరు గ్రో అవుతుంటారు, మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు నెక్స్ట్ ఏమి, జాబ్ ఏమి, లైఫ్లో మ్యారేజ్ ఎప్పుడు. సో అట్లా మనం ఆ పెద్దోడు చిన్నోడు క్యారెక్టర్స్లో చూసుకోవచ్చు మనం. మళ్ళీ పెద్దోడు చిన్నోడు క్యారెక్టర్స్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. పెద్దోడు ఏమంటే కొంచెం ఎక్కువ మాట్లాడు అండ్ తను ఎట్లుంటాడో అట్లే ఉంటాడు. లైక్ వెంకటేష్ గారు, లైక్ జయసుధా గారి లాగానే ఉంటారు ఆ మూవీలో. లైక్ ఎక్స్ప్రెసివ్ కాదు. చిన్నోడు ఏమంటే వాళ్ళ నాన్నలాగా ఎక్స్ప్రెసివ్, అందరినీ కలుపుకొని పోయేది, అందరితో లైక్ మింగల్ అయిపోయేది. సో అది చిన్నోడు క్యారెక్టర్. సో అట్లా అక్కడ కూడా వేరియేషన్ చూపించినారు. అండ్ ఏమంటే లైక్ మీకు లైఫ్ వాల్యూ తెలుస్తూ వెళ్తుంది. అంటే బ్రదర్స్ ఎట్లుండాలి, మళ్ళీ ఫ్యామిలీ వాల్యూస్ ఎట్లుండాలి, లైక్ ఫ్యామిలీ బాండింగ్ ఏమి, ఫ్యామిలీ ఎమోషన్స్ ఏమి, విత్ ఇన్ దట్ ఫ్యామిలీ క్యూట్ మూమెంట్స్ ఏమి. సో అవన్నీ మీకు ఈ మూవీ చూసినాక అర్థమవుతుంది. అండ్ లిటరలీ ఇప్పుడు చూసినా కూడా పెద్దోడి చిన్నోడి సీన్స్ అయితే అట్లున్నాయి. అండ్ లిటరలీ సూపర్ ఉన్నాయి. అండ్ రేలంగి మామయ్య అంత మంచితనం ఉంటే అంత మంచిగా ఉండాలి. అండ్ ఏదైనా స్ట్రెస్ తీసుకోకూడదు లైఫ్లో, ఏదనుకుంటే అదే అవుతుంది. అండ్ అంత అంత మంచిగా ఉండేవాళ్ళు ఈ కాలంలో చాలా తక్కువ, రేలంగి మామయ్యలాగా. సో ఆ క్యారెక్టర్ నుంచి అది నేర్చుకోవాలి. అండ్ ఆబ్వియస్లీ మనల్ని పడని వాళ్ళు చాలామంది ఉంటారు ఈ సొసైటీలో. సో అట్లా లైక్ నియర్ అండ్ డియర్లోనే. సో అక్కడ ఆ క్యారెక్టర్ ఏమంటే లైక్ బెజవాడ వాళ్ళు చూపించినారు, లైక్ రావు రమేష్ గారి క్యారెక్టర్. సో ఆయనకు ఏమంటే ఒక అసంతృప్తి ఉంటుంది. అంటే వీళ్ళేంది ఇట్లా జులైకి తిరుగుతున్నారు ఇద్దరు, లైక్ జాబే లేదు వీళ్ళిద్దరికి. సో అట్లా ఆయన క్యారెక్టర్లో అట్లా చూపిస్తున్నారు. సో అంటే ఒక కంప్లీట్ హోల్సమ్ ప్యాకేజ్లా చూపిస్తున్నారు. సో గ్రోయింగ్ స్టేజెస్లో మనకు తెలుస్తుంది మూవీ వాల్యూ ఏమని. సో ఇట్స్ నాట్ ఏ మూవీ, ఇట్స్ మోర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ నేను చెప్తా. లైక్ ఎస్విఎస్సి మూవీ అండ్ లిటరలీ సూపర్ ఉంది. అండ్ అంటే గ్రోయింగ్ స్టేజ్ ప్రెషర్ కానీ, జాబ్ కొట్టాలనే ఒక తాపత్రయం కానీ, సో అట్లా మనకంతా వస్తుంది కదా. ఎస్పెషల్లీ మనం ఏమంటే సెటిల్ అయినా మనం చూపించుకోవాలి కదా. సో అట్లా అందరూ అడుగుతారు ఒక స్టేజ్ వచ్చినాకంటే ఏం జాబ్ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు లైఫ్లో నెక్స్ట్ ఏమి. సో అట్లా మనం ఆ పెద్దోడు చిన్నోడు క్యారెక్టర్స్లో చూడొచ్చు మనం నెక్స్ట్. అదే నాకేమంటే మ్యారేజ్ ఎప్పుడు. సో ఇప్పుడు నాకు పెద్ద క్వశ్చన్ ఏమంటే ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది, నెక్స్ట్ ఏమంటే మ్యారేజ్ ఏమని అడుగుతారు. సో అట్లా ఈ మూవీలో ఏమంటే సింబాలికల్గా అవన్నీ చూపించినారు. మళ్ళీ ఆ బాండింగ్, మళ్ళీ ఆ లాస్ట్లో ఒక సీన్ ఉంటుంది, ప్రకాష్ రాజ్ గారు చెప్తారు, రేలంగి మామయ్య చెప్తారు లాస్ట్లో, ఈ జన్మకే నేను మీకు నాన్న, ఈ జన్మకే వీడిని కన్నా, ఈ జన్మకే వీడిని తమ్ముడని. సో ఆ రిలేషన్ బాండింగ్ కూడా చాలా బాగా చూపిస్తున్నారు. అండ్ లిటరలీ సూపర్ ఉంది. అండ్ చిన్నోడు టైమింగ్స్ కానీ, పంచెస్ కానీ, ఇట్ లైక్ ఎప్పుడు బోర్ కొట్టదు ఆ క్యారెక్టర్. అండ్ పెద్దోడు లైక్ మొండితనం కానీ, నేను ఇలాగే ఉంటా, నేను నాలాగే ఉంటా, ఆ క్యారెక్టర్స్ లిటరలీ సూపర్. అండ్ మీరు ఫస్ట్ ఇంట్రొడక్షన్లో చూసినప్పుడు కూడా పెద్దోడు ఏమంటే రైల్వే క్రాస్, లైక్ రైల్వే ట్రాక్ వస్తుంది కదా, క్రాస్ చేయడు, ట్రాక్ ఓపెన్ అయినాకే వెళ్తాడు. చిన్నోడు ఏమంటే దాన్ని దాటుకొని వెళ్తాడు పైకి. సో అంటే చాలా ఫాస్ట్. పెద్దోడు ఏమంటే సరే అవుతుంది కదా, ఏదైతే అది కానీ నెక్స్ట్ వెళ్దాం అన్నట్టు ఉంటాడు. సో అట్లా వాళ్ళిద్దరు క్యారెక్టర్స్లోనే చాలా బాగుంది. అండ్ మళ్ళీ వాళ్ళిద్దరికి ఎంతో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది, గొడవ అవుతుంది, వాళ్ళు మాట్లాడుకోరు ఎన్నోసార్లు. సెకండ్ హాఫ్లో చూసింటారు మీరు. సో మళ్ళీ వాళ్ళు ఎట్లా ప్యాచప్ అవుతారు. మళ్ళీ కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే చిన్నోడు ఎప్పుడు లైక్ రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కుతుంటాడు, అండ్ పెద్దోడు ఎప్పుడు ఏమంటే లైక్ డబ్బులు పెడుతుంటాడు. సో అది ఆ బ్రదర్స్ బాండింగ్ తెలుస్తుంది అక్కడ. సో అండ్ సీత బాండింగ్ కూడా చూపిస్తున్నారు ఫ్యామిలీలో అంతా. సో సీత క్యారెక్టర్ కూడా బాగుంది లిటరలీ మూవీలో. అండ్ లిటరలీ అంటే అన్ని క్యారెక్టర్స్ ఇప్పటికే బాగుంది. ఈవెన్ బోండం క్యారెక్టర్ కూడా, వాళ్ళ బామ్మ, పెద్దోడు చిన్నోడు వాళ్ళ బామ్మ, వాళ్ళ క్యారెక్టర్ కూడా బాగుంది. ఇప్పటికి చూసినా కూడా అట్లే ఉంది 12 ఇయర్స్ అయినా కూడా మూవీ. సో అంటే మూవీ కదా, ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్తాను. అండ్ లిటరలీ సూపర్ ఉంది. అండ్ నేను వెళ్ళిన స్క్రీన్లో లైక్ గెలేరియా మాల్లో హౌస్ఫుల్ అయింది. అండ్ ప్రతి ఒక్క సీన్కి అట్లా యంగ్స్టర్స్ అందరు వచ్చిండే. సో ఇంక్లూడింగ్ నేను కూడా యంగ్స్టరే. సో అట్లా అందరూ అరుస్తున్నారు ప్రతి ఒక్క సీన్కి. మహేష్ గారి ఇంట్రొడక్షన్ కానీ, వెంకటేష్ గారి ఇంట్రొడక్షన్ కానీ, ఆ డైలాగ్స్ కానీ ఇప్పటికి కూడా
లిటరలీ సూపర్ అసలు. అండ్ యా అంతే ఫ్రెండ్స్. సో ఇట్ వాస్ ఓవరాల్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇలానే మన టాలీవుడ్ ఐకానిక్ మూవీస్ అన్ని రిలీజ్ చేయాలి. అండ్ డెఫినెట్లీ మూవీ సూపర్ ఉంది. ఇప్పుడు కూడా ఒక ఇంచు కూడా బోర్ కొట్టాయి నాకు. సో అదే ఫ్రెండ్స్, ఇదే నా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రిలీజ్ ఎక్స్పీరియన్స్. సో ఇట్స్ మోర్ ఆఫ్ ఎ లైఫ్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్తాను. అండ్ లిటరలీ సూపర్ ఉంది. అండ్ యా దట్స్ ఇట్. కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేనేం అప్లోడ్ చేయలేకపోతాను. అంటే చాలాసార్లు అప్లోడ్ చేస్తాను కొన్ని రిలీజ్ కానీ, బట్ కాపీరైట్ పడుతుంది. అండ్ ఆల్రెడీ 2 కాపీరైట్ స్ట్రైక్స్ ఉన్నాయి. ఇంకొకటి పడితే నా ఛానల్ పోతుంది, 3 వస్తాయి. సో దయచేసి క్షమించండి. అండ్ యా దట్స్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై హింద్.